నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నం బియ్యం పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పథకం పటిష్టంగా అమలయ్యేలా సర్కార్ ఫోకస్ పెట్టింది. సన్న బియ్యం పంపిణీపై ఫిర్యాదులు వస్తుండడంతో సివిల్ సప్లై శాఖ అలర్ట్ అయింది. రేషన్ సన్న బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ప్రతి నెలలో 2 సార్లు రేషన్ దుకాణాలు, గోడౌన్స్ తనిఖీ చేసేందుకు విజిలెన్స్ ప్లాన్ చేస్తున్నది. ఇతర రాష్ట్రాలకు పీడీఎస్ రైస్ చేరవేసే దళారులకు సహకరించే డీలర్లపై డేగ కనివేసింది. తనిఖీలో పట్టుబడితే వారి డీలర్షిప్ రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో సుమారు 1500 క్వింటాల రేషన్ బియ్యం విజిలెన్స్ తనిఖీలో పట్టుబడింది. దీంతో దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. రేషన్ కార్డులు పేదలతో పాటు కోటీశ్వర్లు కూడా పొందడంతో వారంతా సన్న బియ్యం తీసుకోకుండా డీలర్లకే కిలోకు సుమారు 15 రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కార్డుల జాబితాలో సుమారు 8 నుండి 9 లక్షల వరకు నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారే ఉన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు గతంలోనే అంచనా వేసినప్పటికీ ప్రభుత్వం వాటి తొలగింపు దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక రేషన్ దుకాణాలు, గోడౌన్స్ తనిఖీ చేసే వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముఖ్యంగా విజిలెన్స్ బృందాలకు చెబితే సంబంధిత డీలర్లకు సమాచారం చేరవేస్తున్నారు. ఆఫీస్ నుండి బయలుదేరే వరకు పక్కనే ఉన్న సిబ్బంది కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా డీలర్ల వద్దకు వెళ్లే వరకు ఎటువైపు వెళ్తున్నామో చెప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. బియ్యం పంపిణీలో తప్పిదాలను గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇటీవల హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసి అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు విద్యార్థులకు సంబంధించి సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలకు నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో పక్కదారి బియ్యం పడితే మాత్రం ఉపేక్షించేది లేదని కూడా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రతి నెలలో 2 సార్లు అయితే మాత్రం ఇక ఫీల్డ్ విజిట్ చేయాలి. అది కూడా మళ్ళీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏ సమయంలో వెళ్తున్నాము, ఎవరెవరు వెళ్తున్నారు అనే విషయం కూడా ఎక్కడ కూడా బయట పక్కకుండా విజిలెన్స్ అధికారులతో మాత్రం ఇక దాడులు చేసేలాగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో సన్న బియ్య పథకం ప్రారంభించింది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చే గత సర్కారు దేశవ్యాప్తంగా కూడా అదే కొనసాగుతుంది. అయితే సన్న బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని ప్రస్తుతానికి పంపిణీ చేస్తుంది. భారీ మొత్తంలో చేస్తుంది. ఇదే సందర్భంలో మంచి పేరు కూడా వస్తుంది. అలాగే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. సన్న బియ్యం మంచి ఉద్దేశంతో చేసినప్పుడు కూడా చాలామంది ఆ బియ్యాన్ని తీసుకోవట్లేదట. ఎందుకు తీసుకోవట్లేదు, అలాగే రేషన్ డీలర్ దగ్గర ఎందుకు ఉండిపోతుంది అని తెలుసుకుంటే మాత్రం అనర్హులకు ఈసారి పెద్ద ఎత్తున కూడా రేషన్ కార్డుల పంపిణీ చేయడం ద్వారా ఇది జరిగింది. చాలామంది కూడా డబ్బున్న వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కొత్త రేషన్ కార్డులు పొందారు. నకిలీ సర్టిఫికేట్లు కూడా చూయించి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తక్కువ చేసి కూడా వాళ్ళకు ఆస్తులేం లేదన్నట్టు పేదవాళ్ళలాగా చూయించి కూడా చాలామంది రేషన్ కార్డు పొందారు. కానీ మళ్ళీ ఆ పొందిన వాళ్ళైనా కనీసం రేషన్ బియ్యం తీసుకుంటున్నారంటే తీసుకోకుండా రేషన్ డీలర్ల దగ్గరనే కూడా బియ్యం అమ్ముతున్నట్టు కూడా తెలిసింది. చాలామంది మళ్ళీ బియ్యం తీసుకొని కూడా ఇంటికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకు బయట దళారులకు కూడా అమ్ముతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సరే, బయట అమ్ముతున్న దాన్ని ఇటు ఎలాగూ సివిల్ సప్లైస్ గుర్తించకపోవచ్చు, కానీ రేషన్ డీలర్ల వద్ద జరుగుతున్న ఈ యొక్క అంశాన్ని అయితే మాత్రం పరిగణలోకి తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకం అనేది పక్కదారి పట్టొద్దు. సన్న బియ్యం పంపిణీ అనేది వృధా కావద్దు. ఇలా వృధా అవ్వడం వల్ల కూడా పథక ఉద్దేశం అనేది కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. అలాగే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే గుర్తించింది. ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని నెలలో 2 సార్లు ఇక ఫీల్డ్ విజిట్ చేయడానికి అయితే మాత్రం ఇక ప్లాన్ చేసుకుంటుంది. సుమారు 10 లక్షల కార్డుల వరకు ఈసారి అయితే మాత్రం డబ్బున్న వాళ్ళకే, అత్యధికంగా కోటీశ్వర్లకే రేషన్ కార్డులు అయితే మాత్రం ఈసారి జారీ అయ్యాట. అదే అసలు సమస్యగా మారింది. గతంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండేది. ఈసారి అవి 1 కోటికి పైగా చేరుకున్నాయి. ఆ 1 కోటికి పైగా చేరుకున్న దాంట్లో గతంలో 2 కోట్ల వరకు అయితే మాత్రం ఈ రేషన్ సంబంధించిన ఫలాలను, ప్రధానంగా సన్న బియ్యం అయితే ఇతర రేషన్ ఫలాలను కూడా కుటుంబ సభ్యులు సుమారు
2.5 కోట్ల వరకు పొందేవారు ఈసారి అయితే మాత్రం 3 కోట్ల దాదాపు 30 లక్షల వరకు అయితే మాత్రం కుటుంబ సభ్యులు రేషన్ సరుకులను పొందుతున్నారు. అంటే తెలంగాణ జనాభాలో దాదాపు 80% మంది రేషన్ ఫలాలు అయితే మాత్రం స్వీకరిస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ కూడా దాదాపు 85% కూడా చేరుకుంటుందంటే ఈసారి ఎంత మొత్తంలో రేషన్ కార్డుల పంపిణీ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అంటే కోటి రేషన్ కార్డులు 3.5 కోట్లకు పైగా ప్రజలకు అంటే కుటుంబ సభ్యులకైతే మాత్రం ఈ రేషన్ ఫలాలు కూడా అందుతున్నాయి. అయితే ఇంత భారీ మొత్తంలో అందుతున్నప్పుడు కూడా అర్హులైన వారికి అందించాలన్న ఉద్దేశంలో భాగంగా ఈ పథకం తీసుకొచ్చినప్పుడు కూడా అనర్హులకు చాలామంది కూడా వెళ్తున్నట్టు కూడా ఇటు పౌర సరఫరాల శాఖ అలాగే సర్కారు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎవరైనా రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేయకుండా చేసినట్టు నమోదు చేసుకొని అలాగే అక్కడ వాళ్ళకు బియ్యం వాళ్ళ దగ్గర డబ్బుల రూపంలో ఇచ్చినా మాత్రం ఇక చర్యలు తప్పవు. అవసరమైతే ఇక మొదటిగా కౌన్సిలింగు అక్కడున్న పరిస్థితులను తగ్గట్టు అయితే మాత్రం ఇక కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం రేషన్ డీలర్షిప్ను ఏకంగా రద్దు చేయడానికి కూడా ఉపేక్షించేది లేదని కూడా సర్కార్ అయితే మాత్రం సిద్ధమవుతుంది. ఎందుకంటే రేషన్ కార్డులు చాలా గత సర్కార్ ఎక్కువగా పంపిణీ చేయలేదు. ఈసారి పెద్ద ఎత్తున కూడా కొత్త రేషన్ కార్డులకు కూడా పంపిణీ జరిగింది. ఇలాంటి సందర్భంలో పక్కదారి పట్టకూడదు, ప్రయోజనం జరగాలి, సంక్షేమ పథకాలను అందిస్తున్నాము కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రభుత్వంపై ఇప్పటికే ఆర్థికమైన ఒత్తిడి కూడా పడుతుంది. ఆర్థికంగా ఒత్తిడి సమస్యలు ఉన్నప్పుడు సుమారు పడుతున్నప్పటికి కూడా 1000 కోట్ల భారం పడుతున్నప్పటికి కూడా ఈ పథకం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఉండాలని కూడా తెలిసింది. ఇక ఈ పౌర సరఫరాల శాఖ విషయానికి వస్తే మాత్రం స్టీఫెన్ రవీంద్ర గారు అయితే మాత్రం ఇప్పటికే హైదరాబాద్లోని బేగంపేట, ప్రధానంగా హైదరాబాద్లోని బేగంపేట, సుల్తాన్ బజార్ ఇలా దీంతోపాటు చాలా ప్రాంతాల్లో బేగం బజార్లో కూడా ఇప్పటికే తనిఖీలు కూడా చేపట్టారట. దాంతోపాటు భవిష్యత్తులో ఇక ఎప్పుడైనా ఎక్కడైనా తనిఖీలు చేయడానికి అయితే సిద్ధమవుతుంది. ఎందుకంటే కార్డుల ఉద్దేశం అనేది ప్రజల్లోకి కరెక్ట్గా వెళ్ళాలి, పంపిణీ అనేది సజావుగా జరగాలి. ఎక్కడ కూడా బియ్యం పంపిణీ విషయంలో అక్రమాలు జరిగినా అలాగే గోధుమల విషయంలో కూడా అక్రమాలు జరిగినా ఇతరత్ర విషయాల్లో కూడా సరైన విధంగా వ్యవహరించకపోయినా సన్న బియ్యం అనేది పక్కదారి పట్టినా ఇకనైతే మాత్రం వదిలిపెట్టే లేదు. ఒకవైపు ఫిర్యాదులు పెరిగిపోతున్నాయని కూడా సర్కార్ గుర్తించింది. ఇందులో భాగంగా ఇకపై ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా రేషన్ షాపులపై అలాగే గోదాములపై కూడా ఇక తనిఖీలు చేయడానికి విజిలెన్స్ శాఖనైతే మాత్రం ఇటు సిద్ధంగా ఉంచింది. ఎప్పుడైనా కానీ ఇక విజిలెన్స్ దృష్టిలో పెట్టుకొని ఇటు గోడౌన్స్లో కూడా ఎంత ఉన్నాయి, ఎంత వెళ్ళిపోతున్నాయి, పంపిణీ అయిన వివరాలు ఏంటి, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత సంఖ్యకి ఇచ్చారు, మిగిలింది ఎంత, ఇవన్నీ కూడా లెక్కలను కూడా ఆరా తీయబోతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి పౌర సరఫరాల శాఖ రేషన్ పంపిణీపై ఫోకస్ పెట్టింది. సన్న బియ్యం పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సందర్భంలో ఆ బియ్యం పంపిణీ అనేది సజావుగా జరిగేలా అర్హులైన వారికి చేరవేసేలాగా అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇంకొక సమస్య ఏంటంటే ఆల్రెడీ గుర్తించారు, అంటే నిబంధనలకు విరుద్ధంగా సుమారు 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు పొందినట్టు చాలామంది అయితే ఓవరాల్గా రేషన్ కార్డులు ఉన్నట్టయితే తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డు చూస్తే ఆ కోటిలో సుమారు 10 లక్షల కార్డుల వరకు అయితే మాత్రం చాలామంది అయితే మాత్రం కోటీశ్వరులు, ఆల్రెడీ ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, భవంతులు ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా రేషన్ కార్డు తీసుకోవడంతో ఆ లెక్క కూడా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ దగ్గర ఉంది. కానీ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. గతంలో కూడా చర్యలు తీసుకుంటుంది, నిబంధనల విరుద్ధంగా ఉన్న వాళ్ళపై అయితే మాత్రం చర్యలు తప్పైన వార్తలు వచ్చాయి. కానీ ఆ దిశగా అడుగులు వేస్తాయో లేదా అనేది మాత్రం క్వశ్చన్ ఉంది. మరి త్వరలో మరి ఎన్నికల సందర్భంలో ఆ నిర్ణయం తీసుకుంటుందా, ఎన్నికల తర్వాత తీసుకుంటుందా, ఎందుకు వచ్చిన రిస్కు, ఓటు బ్యాంక్ అయినా ప్రమాదం అవుతుందని కూడా సజావుగా వాళ్ళకి ఎలాగూ కార్డులు ఉన్నాయి కదా ఇక ఏరివేత అనే ఉద్దేశం లేకుండా పక్కదారి పెడుతుందనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సన్నబియ్యం పంపిణీ అనేది సజావుగా జరిగేలాగా పౌర సరఫరాల శాఖ ఇక తనిఖీల రూపంలో మాత్రం నెలకు 2 సార్లు అయితే మాత్రం ఆకస్మిక తనిఖీలు చేయబోతుంది. ఈ బియ్యం అనేది పక్కదారి పట్టకుండా ఫుల్ ఫోకస్ అయితే పెడుతుంది. ఎక్కడైనా తప్పు చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త, మీపై చర్యలు ఉంటాయని కూడా పౌర సరఫరాల శాఖ రేషన్ డీలర్లను డైరెక్ట్గా హెచ్చరిస్తుంది.